అండ్ గోవాలో చాలా ఎంజాయ్ చేశారని విన్నాము. ఒక బీచ్ దగ్గర క్యారవన్ పెట్టారండి. ఓకే. క్యారవన్ పెడితే అందరం రెడీ అయ్యి వెంటనే ఇక్కడ పక్కనే అన్నారు. మంచిగా రెడీ అయ్యి నడవడం స్టార్ట్ చేసాం. వేడి ఎండ కొడుతుంది, నడుస్తాం అనమాట. అది కూడా మధ్యాహ్నం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం నడుస్తాం అనమాట. ఎంత నడిచినా రావట్లేదు. అది కూడా మెట్లు అండి. మెట్లు నడుస్తున్నాం ఒక 2 కిలోమీటర్లు ఇంకెంతసేపు అంటే వచ్చేసాం అన్నారు. చూస్తే రూట్ లేదు, అక్కడ నీళ్లు ఉన్నాయి, దానిపైన దూక్కుంటూ వెళ్ళాలంట ఆ బీచ్ లోకి. గోడ దగ్గర అయితే హైలైట్ అండి. ఆల్మోస్ట్ ఈ బీచ్ అండి, నెక్స్ట్ బీచ్ స్టార్ట్ అవడానికి మధ్యలో ఇల్లులు ఉంటాయి. ఆ ఇల్లుల కింద మన సీ రాక్స్ ఉంటాయి కదా, సీ రాక్స్. ఆ రాక్స్ పైన నడుచుకుంటూ అటు వెళ్ళాలన్న. అలా కొట్టుకుంటున్నా దానికి. ఏం సినిమా తీస్తున్నా? వెళ్ళేటప్పటికండి షర్ట్ తడిచిపోయింది, ప్యాంట్ కూడా తడిచిపోయింది ఆల్మోస్ట్. అంటే లెనిన్ చొక్కాలు వేసాం కదా, మొత్తం తడిచిపోయింది, జుట్టంతా తడిచిపోయింది. వాళ్ళ చోటతో కూర్చున్నాం. వీళ్ళేంటి పక్కనే కదా అని చెప్పి హెయిర్ డ్రైయర్లు తేలేదు, ఏమీ తేలేదు. తెచ్చిన అక్కడ ఎక్కడ పెడతాం? పెట్టడానికి లేదు అక్కడ. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు మళ్ళీ వచ్చి బ్లో డ్రైల్ చేసి షర్ట్లు ఇప్పేసి అక్కడ ఫస్ట్ డే అండి గోవాలో. జనరలీ మనం ఇక్కడ ఫస్ట్ డే చేసినా దిస్ ఆల్వేస్ కొంచెం ప్రతిదీ పర్ఫెక్ట్ జరగదు ఫస్ట్ డే. ఈజీగా లేట్ అవుతుంది అండ్ అన్ని రావు. అలాంటిది అవుట్డోర్. ఫస్ట్ సామాన్లు రాలేదు, జనాలు రాలేదు, అప్పటికి మేకప్ వాళ్ళు రాలేదు గోవాకి. సో ఇంత ఫన్ స్టోరీ వెనకాల చాలా కథే ఉంది, చాలా పెద్ద కథే ఉంది. లేదు సినిమా. అది కదా